కన్నెలతో ఆయన పాదాలని తడుపుతుంది. కాబట్టి యేసు ప్రభువారి పాదాలు మనం ఏం చేయాలో తెలుసా? కన్నెలతో తడిపే బిడ్డలంగా మనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన పాదాల దగ్గరికి వస్తే, యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి నీవు కానీ నేను కానీ మనం కానీ వచ్చి మనకున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి మనము ఆయన పాదాల దగ్గర నిలవబడి కూర్చుండి మన కన్నీటితో ఆయన పాదాలను మనము తడిపినట్లయితే మనం తప్పనిసరిగా జవాబుని పొందుకుంటాం. ఏవండి, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా కూడా యేసయ్య పాదాల దగ్గరికి రా. యేసయ్య పాదాలను పట్టుకో. యేసయ్య పాదాలని నీ కన్నెలతో నువ్వు తడిపినట్లయితే దేవుడు నీకు తప్పనిసరిగా జవాబును దయచేస్తాడు. హల్లెలూయా.